ఏఐ ఇప్పుడు ఎక్కడ చూసినా టెక్నాలజీ రంగంలో వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ ఎంతవరకు వెళ్ళిందంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఉపయోగం ఉంటుందని తెలియజేస్తోంది. మనుషులు చేసే పనులే కాదు, సాంకేతికంగా ఊహించని అంచనాలకు అందని మంచి ఫలితాలు ఇస్తానంటూ భరోసానిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే ఒక కాఫీ షాప్లో ఎంతమంది వర్కర్లు ఎంత ఖచ్చితత్వంలో పనిచేస్తున్నారో, ఎవరు టైం పాస్ చేస్తున్నారో కెమెరా రికార్డింగ్తో ఏఐ కెమెరా స్కాన్ చేసి చెప్పేసింది. ఈ రీల్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా దీన్ని చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఇదెక్కడి టెక్నాలజీ రా బాబు అంటూ పరేషాన్ అయ్యారు. ఇదిలా ఉంటే అంతకు మించి మరొక సర్ప్రైజింగ్ సంఘటన ఏఐ కలిగించింది. మరి వీటి వివరాల్లోకి వెళ్తే, కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో 19 ఏళ్ల నాటి ట్రిపుల్ మర్డర్ మిస్టరీని ఛేదించారు. 2006లో ఓ మహిళను, ఆమె నవజాత కవల పిల్లలు చంపిన నిందితులు దివిల్ కుమార్ రాజేష్ను అరెస్ట్ చేశారు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఆర్మీ ఆఫీసర్ దివిల్ 2005లో రంజిని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం చేశారు. రంజిని ప్రెగ్నెంట్ కావడంతో అతడు మోహం చాటేశాడు. దీంతో ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ ను ఆమె ఫిర్యాదు చేసింది. దివిల్ DNA పరీక్ష చేయించుకోవాలని కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో దివిల్ పరాన్ కోటకు మకం మార్చాడు. అక్కడ ఆర్మీలోని తన మిత్రుడు రాజేష్ ను సంప్రదించారు. ఇద్దరూ కలిసి రంజిని, ఆమె కవల పిల్లల హత్యకు ప్లాన్ రెడీ చేశారు. ప్లాన్ లో భాగంగా రంజిని కలిసిన రాజేష్ అతను అనిల్ కుమార్ గా పరిచయం చేసుకున్నారు. అండగా ఉంటానని నమ్మబలికాడు. 2006 ఫిబ్రవరి 10న రంజిని, ఆమె ఇద్దరు కవల పిల్లలను రాజేష్, దివిల్ హత్య చేసి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ఎంత గాలించినా దొరకలేదు. ఇద్దరు చాలా కాలం పరారీలో ఉండటంతో హైకోర్టు 2010లో ఈ కేసును సిబిఐ అధికారులు విచారణ చేయాలని వారికి ఆదేశించింది. అయినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే ఇటీవలే పోలీసులు నిందితుల పాత ఫోటోలను వెలికి తీశారు. పాత ఫోటోల ఆధారంగా వారు ఇప్పుడు ఎలా ఉంటారన్నది ఊహిస్తూ ఏఐ సహాయంతో కొత్త ఫోటోలను రెడీ చేశారు. ఆ ఫోటోల ఆధారంగా సోషల్ మీడియాలో వెతకడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ పెండ్లి ఫోటో పోలీసుల దృష్టిలో పడింది. అందులోని ఒక వ్యక్తి ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుల్లో అరెస్ట్ అయిన రాజేష్తో 90% మ్యాచ్ అయ్యాడు. పుదుచ్చేరిలో అతడిని అదుపులోకి తీసుకోగా అతడు రాజేష్ గానే తేలింది. అతడిని విచారించిన పోలీసులు మరో నిందితుడు దివిల్ కూడా ఈ నెల 4న అరెస్ట్ చేశారు. ఇలా నేరం జరిగిన 19 ఏళ్ల తర్వాత ఏఐ సహాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఏఐ సహాయంతో ఛేదించిన ఈ కేసు సంచలనంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో ఏఐ పోలీస్ రక్షణ వ్యవస్థలో మరింత గొప్పగా పనిచేయబోతుందని ఈ ఒక్క సంఘటనతో చెప్పుకోవచ్చు. మరి ఇదే స్థాయిలో ఏఐను అన్ని రక్షణ శాఖల్లో అమలు చేస్తూ పకడ్బందీగా ఏఐ వ్యవస్థను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తే నేరాలను అదుపు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.